వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. ఇవాల్టి ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్లో ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి అంశం మీద డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సతీష్ గారు. నమస్తే. నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అది టైం తక్కువ ఉందండి. మొన్న మెయిన్స్ రిజల్ట్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 2.5 లక్షల మంది స్టూడెంట్స్ వరకు క్వాలిఫై అయ్యారండి అడ్వాన్స్డ్కి. అంటే ఎవరికైతే ఐఐటీస్లో జాయిన్ అవ్వాలని అలాంటి కోరిక ఉంటుందో, డ్రీమ్ ఉంటుందో, 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 2.5 లక్షల మందిని మాత్రమే క్వాలిఫై చేశారు అడ్వాన్స్డ్కి. ఈ 2.5 లక్షల్లోంచి ఒక 16,000 సీట్లు ఉంటాయండి. రఫ్గా 16,000 మందిని పిక్ చేస్తారు వాళ్ళు. మిగిలిన వాళ్ళు గవరు అలా మిగిలిపోతారు. వేరే వేరే ఎగ్జామ్ కాలేజీలు చూసుకోవచ్చు. అందులో చాలామంది మెయిన్స్ కూడా వచ్చి ఉండొచ్చులండి, ఎన్ఐటీస్కి వాటికి వెళ్తారు. సో అడ్వాన్స్డ్ అనేది డెఫినెట్గా మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఇన్ ద కంట్రీ. ఓకే, మోస్ట్ టఫెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్. అందువల్ల ఏంటంటే ఈ ఎగ్జామ్ని మెయిన్స్ ఈజ్ డిఫరెంట్. మెయిన్స్ అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు ఇస్తారు, ఎన్టీఏ వాళ్ళు సిబిఎస్ఈ లెవెల్లో ఇస్తారు. కాబట్టి ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. పేపర్ సెట్ చేసేది వేరండి. అసలు సిలబస్ వేరు, పేపర్ సెట్ చేసేది కూడా మెయిన్స్కి వేరంటే. అడ్వాన్స్డ్ ఐఐటి ప్రొఫెసర్లు సెట్ చేస్తారు. ఓకే, మెయిన్స్ మామూలు వాళ్ళు ఎన్సీఆర్టీ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అందువల్ల వీళ్ళ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, టఫ్ ఉంటాయి. వాస్తవం అది. అందుగురించేనండి అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జనరల్గానండి ఒక మినిమం 3 to 4 years చదివి ఉంటారండి వాళ్ళు, కొంచెం టాప్ ర్యాంకర్స్. ఓకే, కొంతమంది 11th స్టార్ట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. మామూలుగా టాప్ 100, టాప్ 200, 300 వస్తాయి చూసారు, 500. వాళ్ళ కష్టం జనరల్గా పాపం 4 years ఉంటుందండి యావరేజ్గా. అంటే అందరికీ 4 years లేదు, కానీ చాలామంది వరకు పాపం 4 years కష్టపడి చదువుతారండి. అంటే 4 సంవత్సరాల కష్టాన్ని 4 నుంచి 5 సంవత్సరాలు వేసుకుంటారు రఫ్గా. అందరూ కాకపోయినా 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అండి. ఓకే, ఒకరోజు డిసైడ్ చేసేస్తారు ఫేట్ని. ఒకరోజే పొద్దున్న ఒక ఎగ్జామ్ అడ్వాన్స్లో, మధ్యాహ్నం ఒక ఎగ్జామ్. పొద్దున్న ఒక 180 మార్క్స్కి, మధ్యాహ్నం ఒక 180 మార్క్స్కి. సీట్ రావడం రాకపోవడం పక్కన పెట్టిన 4 సంవత్సరాల కష్టం పోవడం అనేది పాపం ఎవరికైనా బాధే. ఇది ఒక భారతదేశంలోనే, చైనాలో ఇంకా తప్ప ఇంకెక్కడా లేదండి. ఓకే, ఎందుకంటేనంటే మనకి జనాభా ఎక్కువ, అవకాశాలు తక్కువ. చైనాలో కూడా ఒక ఎగ్జామ్ ఉంటుందండి, జిఏఓ కేఏఓ అని. 1 కోటి మంది రాస్తారు రకంగా. 1 కోటి మంది. విపరీతమైన సూసైడ్ రేట్ ఉంటుందండి ఆ ప్రిపరేషన్లో కూడా. టఫెస్ట్ ఎగ్జామ్ అండి అది కూడా. అది ఎందుకు 1 కోటి మంది అంటేనండి, మనకి అంటే మీరు అన్న చదివి జనాభా తక్కువగా సార్, మంది ఏంటి అడ్వాన్స్ అంటే 15 లక్షలు. వాళ్ళు ఇంజనీరింగ్, మెడికల్, సోషల్ సైన్స్ అన్ని కలిపి ఒకటే ఎగ్జామ్ అది. ఓకే, మనకు కూడా సియూటీ 40 లక్షలు రాస్తారు ఇక్కడ, నీట్ 20 లక్షలు. అవన్నీ కలిపిన మనకు 1 కోటి అవుతున్నారు. అన్ని ఎగ్జామ్లు కలిపారు అనుకోండి, అవుతుంది. అది ఒకటే ఎగ్జామ్ అక్కడ. ఇది డెఫినెట్గానండి మనకి జనాభా ఎక్కువ ఉండడం వల్ల కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో మనం ఉన్నాం. ఈ విద్యార్థులు ఎవరైతే జనరల్గా మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అడ్వాన్స్కి వచ్చారో వాళ్ళని దృష్టిలో పెట్టి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు 2021 వరకు, మేబీ 2020 అంతవరకు ముందు ఎలా ఉండేది అంటేనండి, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ హాల్కి వెళ్తే తప్ప అసలు పేపర్ ఎలా ఉంటుందో కూడా మోడల్ కూడా ఇచ్చేవారు కాదు. అంటే ఏంటి, ఎన్ని క్వశ్చన్లు ఇస్తారో, ఎలాంటి క్వశ్చన్లు ఇస్తారో, ఎన్ని మార్కులకి ఇస్తారో పేపర్ కూడా చెప్పేవారు కాదు. ఓకే, అసలు అది ఎంత డేంజర్ అంటే అది, అంటే స్టూడెంట్ అన్ని రకాలుగా రెడీ అవ్వాలి కదా. యుద్ధానికి వెళ్తున్నాడు కానీ తెలియదు ఏమిని ఇన్ఫర్మేషన్. లోపల వేసేసారండి. లోపల ఎంతమంది ఉన్నారో, లేకపోతే ఎన్ని వెపన్స్ ఉన్నాయో ఏమీ తెలియకుండా లోపల వేసేసినట్టు మీకు అంతే. 2021 నుంచి అడ్వాన్స్డ్, అంతకుముందు ప్యాటర్న్ 400కి ఉన్నాయి, 390కి ఇచ్చారు, 393 కానీ 386 కానీ ఇష్టం వచ్చినట్టుండి టోటల్ మార్క్స్కి. ఒక ప్యాటర్న్ లేదు. 2021 అయితే మాత్రం 21, 22, 23 అయితే మాత్రం అంత మించు 4 ఏళ్ళ నుంచి రఫ్గా 360 మార్కులకి ఇస్తున్నారు పేపర్. అంటే ఈ సంవత్సరం అలా ఉండదని కూడా గ్యారంటీ ఏం లేదు, వాళ్ళేం చెప్పలా. బట్ ఇన్ జనరల్గా ట్రెండ్ చూసినట్లయితే పొద్దున పేపర్ 180 మార్కులకి, మధ్యాహ్నం పేపర్ 180 మార్కులకి, ఈ 2 పేపర్లు కలిపి ఇస్తారు స్కోరు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత క్వాలిఫైయింగ్, ఫిజిక్స్లో ఎన్ని, కెమిస్ట్రీలో ఎన్ని, మ్యాథ్స్లో అంటే పొద్దునకి మధ్యాహ్నం సపరేట్ కట్ ఆఫ్స్ ఉండవండి, కలిపేస్తారండి. 2 ఎగ్జామ్కి పెద్ద తేడా ఏం లేదు, రెండింటిలో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుందంటే మెయిన్స్ వేరండి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు ఉంటాయి, చూస్తారు టిక్ పెడతారు, దానికి పెద్ద అంతా ఇది అక్కర్లా. అడ్వాన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనంటే ఒకటి సింగిల్ క్వశ్చన్ ఆన్సర్, అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆన్సర్లు ఇస్తాడండి, ఓ టిక్ పెట్టాలి.
మల్టీ ఆన్సర్స్ ఆప్షన్స్ ఉంటాయండి. క్వశ్చన్ ఒకటే ఉంటుంది, 4 ఆన్సర్లు ఉంటాయి కదా, అందులో ఒక ఆన్సర్ కాకుండా 2 ఆన్సర్లు రైట్ అవ్వచ్చు, 3 ఆన్సర్లు కూడా రైట్ అవ్వచ్చు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ మీరు పిచ్ చేయాలి. మీరు ఒక ఆన్సర్ తప్పు పెట్టారనుకోండి, పార్ట్ ఆఫ్ ది మార్క్స్ పోతాయి. ఓకే, మీకు అర్థమైంది కదా. అంటే ఒకే ఆన్సర్ ఉండదు, దానికి ఎక్కువ ఉంటాయి ఆన్సర్లో, మీకు తెలీదు. అది ఇంటీజర్స్ ఉంటాయి. 2-3 కరెక్ట్ ఆన్సర్స్లో ఒక 2 పెట్టి ఒకటి వదిలేసినా కూడా ఆ ఒకటి వదిలేసానికి మార్కులు పోతే 2 ఇస్తారు. ఓకే. ఇంటీజర్స్ ఉంటాయి. ఇంటీజర్స్ అంటే డాష్, కొన్ని ఆబ్జెక్టివ్ ఉన్నా అంటే మీరు ప్రాబ్లం చేసి టైప్ చేయాలి. ఓకే, అంటే ఆబ్జెక్టివ్ టిక్ పెట్టడం కాదు. మ్యాచింగ్స్ ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అట్లాగే ఇది కాకుండా పాసేజెస్ ఉంటాయి. న్యూమరికల్ క్వశ్చన్స్కి పాసేజెస్ ఉంటాయి, మామూలు దానికి కూడా పాసేజెస్ ఉంటాయి. పాసేజ్ అంటే ఒక కాంప్రహెన్షన్ పాసేజ్ ఇస్తాడు, కింద 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఓకే, ఆ పాసేజ్ చదివి 2 క్వశ్చన్లు చేయాలి. అది అర్థం కాకపోతే 2 పోతాయి, అంతే కదండి. ఒక పాసేజ్ ఏదైనా అంతే కదండి. ఒక పాసేజ్ మీకు అర్థం కాకపోతే అందులో దాని కింద ఎన్ని క్వశ్చన్లు ఉపయోగం ఉంది, అన్ని పోయినట్టే కదా. అంతే. ఇలాగా ఒక 6 ప్యాటర్న్లో ఉంటుంది క్వశ్చన్స్. ఏ ప్యాటర్న్లో ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు అన్నది క్లారిటీ లేదు, చెప్పరు అసలు. జనరల్గా ఐఐటి పేపర్లో క్లారిటీ ఉండదండి, మెయిన్స్కి ఉంటుంది తప్ప. ప్రస్తుతానికైతే మాత్రం గత 3 ఏళ్ళ నుంచి మాత్రం 180 + 180కి ఇస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉంటుందా అన్నదానికి అసలు ఉంటుంది అని అనుకోకుండా మెంటల్గా మీరు వెళ్ళిపోవాలి, ఫస్ట్ పాయింట్. ఓకే. రెండోది, అడ్వాన్స్డ్కి వెళ్ళి విద్యార్థి ఎవరైతే ఉన్నారో జనరల్గానండి పేపర్ టఫ్గా ఉన్నా ఈజీగా ఉన్నా రిలేటివ్గా ఉంటుంది కాబట్టి టఫ్గా వచ్చినప్పుడు ప్యానిక్ అయిపోతున్నారండి. 2022 టఫ్గా ఇచ్చేసాడు పేపర్, ప్యానిక్ అయిపోయారు చాలామంది పిల్లలు, చాలామంది పేపర్ పోగొట్టారు. మీరు అర్థం చేసుకోండి, 2022లో 360కి 230 మార్కులు వచ్చినా కూడా 100 ర్యాంక్ వచ్చింది, 240 వచ్చిన. 2023లో పేపర్ ఈజీగా ఇచ్చాడు, 285 వస్తే కానీ రాలేదు 100 ర్యాంకు. అందువల్ల పేపర్ టఫ్గా ఇస్తే నష్టమేం లేదు. ఎందుకని రిలేటివ్ కదండి అదంతాను. తక్కువ మార్కులు వస్తే అందరికీ తక్కువ వస్తాయి కదా, టఫ్ ఉంటే అందరికీ టఫే కదా. ఇన్ జనరల్గానండి అడ్వాన్స్లో పేపర్ టఫ్గా వస్తేనే ఎక్కువ మందికి ఉపయోగం. బాగా చదివినట్టు పొరపాటున ఈజీ ఇస్తే కొంచెం ఇబ్బంది. ఓకే. బాగా చదివిన స్టూడెంట్స్ మాత్రం టఫ్ ఇస్తే మార్కులు తక్కువ వస్తాయి, తక్కువ వచ్చినా కూడా ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు 360 ఉన్నారు కదండి, యావరేజ్గా 72-73% వస్తే 100 ర్యాంక్ వచ్చింది. యావరేజ్ చేస్తే నేను లాస్ట్ 5 ఇయర్స్కి 73% మార్క్స్ అంటే కష్టం లేండి, అంత ఈజీ కాదు. ఓకే. టాప్ 100 ర్యాంకర్స్ అలా, ఇంకా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ. ఓకే. 101 నుంచి 500 మీరు వేసుకున్నట్లయితే 69-68% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే 500 to 1000 అట్లా. ఓకే. ఫైనల్గా ఓపెన్ కేటగిరీ అయినా కూడా 40-45% వచ్చినా కూడా సీట్ వస్తుంది ఎక్కడో చోట, అంటే ఏదో ఒక బ్రాంచ్ ఏదో ఒక ఐఐటీలో. 16,000 సీట్లు ఉంటాయి కాబట్టి ఇందులో కొంతమంది ఎన్ఐటీస్ కూడా వెళ్తారంటే వాళ్ళకి 17,000-18,000 వచ్చినా కూడా ఓపెన్ కేటగిరీలో ఎక్కడ చోట సీట్ వస్తుంది. అంటే 16,000-17,000 ర్యాంక్ అనేది 40%, 35% ఆ రేంజ్ ఆఫ్ స్కోర్ వచ్చినా కూడా వచ్చేస్తుంది. పర్టికులర్గా పిహెచ్ స్టూడెంట్స్కి, ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీకి చెప్పి నా సలహా ఏంటంటేనండి, దయచేసి అర్థం చేసుకోండి, అది -3 ఉంటాయి ఇందులో, చాలా మైనస్ మార్కులు. మీకు మినిమం 10% మార్కులు వచ్చినా, 20% మార్కులు వచ్చినా సీట్ వచ్చేస్తుంది. ఓకే. ఇలా చేసే తప్పు ఏంటంటే మైనస్ మార్కులు కదా, 360 మార్కులకి 36 మార్కులు అంటే తక్కువ కదా, ఇంకా ఎక్కువ రావాలని పెట్టేస్తున్నారు, ఈ 36 కూడా పోతున్నాయి. దయచేసి ఆ తప్పు చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీకు 20% మార్కులు వస్తే, అంటే 100కి 20 మార్కులు అని పర్సెంట్ అంటే అంతే కదా, 20% మార్కులు వస్తే రిజర్వేషన్ ఉన్నట్లయితే వచ్చేస్తుంది. పిహెచ్ రిజర్వేషన్ ఉన్నట్లయితే 10% అండి. తెలివిగా ఏం చేయాలంటే -1/3 ఉంటుంది, అది డేంజరస్ జోన్లోకి వెళ్ళకూడదు. మనం కొన్ని మైనస్లు ఉండవండి, కొన్ని మైనస్లు ఉంటాయి, చూసుకుని 6 రకాల ప్యాటర్న్ చెప్పాను కదండి, అందులో మైనస్ మార్కులు ఉన్న సెక్షన్లో ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. మీరు ఏం చేయాలంటే మీ టార్గెట్ తక్కువ పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏరుకోవాలి. క్రికెట్లో ఏరుకున్నట్టుగా బాల్స్ సింగిల్స్ అలా ఏరుకుంటాడు చూసారా, అన్ని క్వశ్చన్లో మీకున్న రిజర్వేషన్ సిస్టమ్ ఏంటి, మీకు టార్గెట్ ఎంత ఏరుకుని ఒక్కొక్కటి పెట్టుకొచ్చి 360 మార్కులకి 30 మార్కులు తెచ్చుకుంటే చాలండి. ఓకే. చిత్రం వెంటనే 35 కూడా రావట్లేదు వీళ్ళకి. వీళ్ళకి ఆశ పడిపోయి ఇంకొక 6-7 క్వశ్చన్లు ఎక్స్ట్రా పెట్టేస్తారు, అవి మైనస్ అయిపోయి మొత్తం ఇది కూడా తినేస్తాయి. అది చేయొద్దండి. ఓపెన్ కేటగిరీ కానీ ఓబీసీ కానీ ఇలాంటి వాటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇన్ జనరల్గా మీ మార్క్ టెస్ట్లో ఎంత పర్సంటేజ్ మార్క్స్ వస్తాయో, అది 40 50 ఎంతో కొంత వస్తాయి కదండి. పర్సంటేజ్లో చెప్తున్నాను నేను, అర్థం చేసుకోండి, మార్కులు కాదమ్మా, పర్సంటేజ్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. పర్సంటేజ్లు ఏదైతే మీకు వస్తాయో మోర్ ఆర్ లెస్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇంచుమించుగా అదే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ అత్యాశకెళ్ళి ఎక్కువ పెట్టద్దండి. అంటే మీకేమో ఇక్కడ 40% మార్కులు వచ్చి అక్కడ 60% వచ్చేస్తే అని ఆశపడకూడదు కదండి. జనరల్గా అంత డిఫరెన్స్ ఉండదు, ఏదన్నా 4-5% ఉంటుంది తప్ప.
అలాగే అడ్వాన్స్డ్ చదివి విద్యార్థులకు నేను ఇచ్చే ఇంకొక సలహా ఏంటంటేనండి, అడ్వాన్స్డ్లోనంటే ఒక క్వశ్చన్ 2-3 చాప్టర్ల లింక్ ఉంటుంది. సింగిల్ కాన్సెప్ట్ సింగిల్ చాప్టర్ ఒక ప్యాటర్న్, మల్టిపుల్ కాన్సెప్ట్ అదే మల్టిపుల్ చాప్టర్ సింగిల్ కాన్సెప్ట్, మల్టిపుల్ చాప్టర్స్ సింగిల్ కాన్సెప్ట్, సింగిల్ కాన్సెప్ట్ మల్టిపుల్ కాన్సెప్ట్స్, మల్టిపుల్ చాప్టర్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్. అంటే 4 రకాల ప్యాటర్న్లు ఉంటాయండి అడ్వాన్స్డ్లో. మీరు ఈజీ సింగిల్ క్వశ్చన్ సింగిల్ చాప్టర్ సింగిల్ కాన్సెప్ట్ కదా, అవి ఏరుకోవాలి ఫస్ట్. అవన్నీ ఎంసీక్యూలో దొరుకుతాయి. ఒకే చాప్టర్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ అవి కూడా చేయడం ఈజీ. అంటే ఈజీ క్వశ్చన్లో ఒక 25% ఉంటాయి, మోడరేట్గా ఒక 30-35 40 ఒక 30% టఫ్ ఉంటాయి. ఆ టఫ్ జోలికి వెళ్ళకూడదు మీరు, అన్లెస్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ టాప్ 1000 or 500. దానికి టైం వేస్ట్ చేస్తే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఇలా ఉంటాయి కదండి పాసేజ్లో మల్టీ ఆప్షన్స్ ఉన్నదానికి వెళ్ళకూడదు, ఏరుకోవాలండి మీరు. ఇలా ఇంటీజర్స్ చాలా ఈజీగా ఇస్తూ ఉంటాడు జనరల్గాను, లేకపోతే సింగిల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. కెమిస్ట్రీ లాంటి బాగా చదివారు, కెమిస్ట్రీ గుర్తుపెట్టుకుంటారు. ఇట్లా ఏరుకుని మొక్కలు ఏరుకుని దాన్ని ఒక 40%కో 30%కో మీకున్న రిజర్వేషన్ బట్టి 50%కో పోగు చేసుకున్నవాడు ర్యాంకర్. అసలు మెయిన్స్ చేసినట్టుగా అన్నీ చేసేయకూడదు, ఓకే, మొత్తం పోతుంది అది ఒకటి. అట్లాగేనండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు చదివేటప్పుడు కూడా విద్యార్థులు ఏం చేయాలంటారంటే కొన్ని 4-5 చాప్టర్లు కలిపి ఒక క్వశ్చన్ ఇస్తాడు కదా, కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అంటారు వాటిని. మీరు కొన్ని చాప్టర్లు వదిలేశారనుకోండి ఆ క్వశ్చన్ మొత్తం పోతుంది. అది ఎలా ఇస్తాడంటే అడ్వాన్స్డ్లో కొన్ని టఫ్గా ఉన్న క్వశ్చన్లు ఒక క్వశ్చన్ ఇస్తాడండి, కింద 4 ఆన్సర్లు ఇస్తాడు. ఈ 4 ఆన్సర్లు 4 చాప్టర్స్ లింక్ ఉంటుంది. ఓకే, మీరు ఒక చాప్టర్ వదిలేశారనుకోండి పోయినట్టే క్వశ్చన్. మీరు ఎప్పుడు వదలాలంటే కొన్ని కనెక్టెడ్ లేని ఉంటాయి, అవి వదిలేయచ్చు. ఇప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్లకు సంబంధం ఉండదు, ఇట్స్ ఇండిపెండెంట్. అది వదిలేసినా కొంతలో కొంత పర్వాలా. మీరు గ్రావిటేషన్ వదిలి చదవకుండా ఎలక్ట్రిసిటీ చదువుతారంటే కుదరదు. ఎందుకని ఇది అర్థం కావాలంటే దీన్ని ఎక్కడ దీన్ని కనెక్ట్ చేస్తాడు ఇప్పుడు. అంటే కనెక్టెడ్ టాపిక్స్ డిస్కనెక్టెడ్ టాపిక్స్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మీరు ఏ చాప్టర్లో అయితే స్ట్రాంగ్గా ఉన్నారో దానికి కనెక్టెడ్ ఒకవేళ వీక్గా ఉన్నా కూడా దాన్ని కూడా మీరు ఇందులో వేసుకోవాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏరియాలో స్ట్రాంగ్ అండి, ఎలక్ట్రిసిటీలో స్ట్రాంగ్, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కనెక్టెడ్ చాప్టర్స్ ఏవైతే మీకు ఇంటిగ్రేషన్ కానీ లేకపోతే ఇంకొక చాప్టర్స్ ఏవైతే కనెక్టెడ్ ఉన్నాయో దాన్ని కూడా మీరు దాన్ని కలిపి ఇందులో వేసుకుని చదివితేనే మీకు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. అంతే కదండి, దాన్ని వదిలేయకూడదు. మేబీ మీరేమనుకుంటారంటే ఈ చాప్టర్ వేరు ఆ చాప్టర్ వేరు అనుకుంటారండి అడ్వాన్స్లో. అలా కుదరదు ఇక్కడ. ఆ చాప్టర్ ఇండైరెక్ట్గా ఈ క్వశ్చన్ కలిపేస్తుంది. అది సో రిలేటెడ్ చాప్టర్స్ అన్ని చదవాలి మెయిన్స్లో అక్కర్లా. అలాగా ఒక చాప్టర్ వదిలేస్తే చాప్టర్ నష్టం లేదు దానివల్ల. అది అంటే ఇది తెలియదండి చాలా మందికి. అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చెప్పరు యాక్చువల్గాను. ఏదో చదువుతున్నాడు వాళ్ళు ఇది అంటాడు నేను వీక్గా ఉన్నానండి చాప్టర్లో స్ట్రాంగ్ ఉన్నాను అంటాడు. కుదరదు. కుదిరితే ఇప్పుడు ఇంటర్ కనెక్టెడ్ కాకపోతే వదిలేం, నేనే చెప్తాను వదిలేమని. సో అది కొంచెం కేర్ఫుల్గా కొంచెం బుర్ర ఉన్నవాడు ఎవడో మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ బుర్ర ఉన్న మాస్టర్ ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయితే కుదరదు, అన్నింట్లో అవ్వాలి. అంతే కదండి. ఇప్పుడు ఫిజిక్స్కి మ్యాథ్స్కి ఇలా ఇంటర్లింక్డ్ ఉంటాయి కదండి. అంటే మీకు గైడెన్స్ ఇచ్చేవాడికి 3 సబ్జెక్టుల మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు మాకు చాలామంది సివిల్ సర్వీస్కి వాటికి గైడెన్స్ ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే అన్ని సబ్జెక్టుల మీద ఈక్వల్ గ్రిప్ ఉంటుంది. మీరు ఒక సబ్జెక్ట్లో టాపర్ అనుకోండి, ఎక్స్పర్ట్ అనుకోండి, మీ దగ్గర గైడెన్స్ తీసుకుంటే నాశనం అయిపోతాడు. అసలు మీకు అదర్ డైమెన్షన్ చూడరు. మీరు ఫిజిక్స్ ఎక్స్పర్ట్ అండి, ఏదొచ్చో దాని మీద ఫోకస్ పెడతారు. మీరు ఫిజిక్స్ వచ్చు, ఫిజిక్స్కి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉంటారండి, కనెక్ట్ చేయాలి కదండి. ఫిజిక్స్ మ్యాథ్స్ని కెమిస్ట్రీకి కనెక్ట్ చేస్తూ టైంని ఎలా మేనేజ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్లు ఇస్తాడో, ఏ చాప్టర్ కెమిస్ట్రీలో చదవాలి, ఏ చాప్టర్ మ్యాథ్స్లో చదవాలి అన్న అంత విజువలైజేషన్ చేసి కెపాసిటీ ఉన్నటువంటి టీచర్లే టాప్ స్టూడెంట్స్ బ్యాచ్లో ఉంటారు. ఫిట్జీ, నారాయణ, ఆకాశ్, చైతన్య, అలీన్, రెజొనెన్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ టాప్ బ్యాచెస్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో ఆ టీచర్స్కి మాత్రం నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, మిగతా వాళ్ళందరూ ఇంకా మామూలు వాళ్ళు అందరూ వాళ్ళ గైడెన్స్ ఇవ్వడానికి కుదరదు. వాళ్ళ గైడెన్స్ పొరపాటు తీసుకున్నా అడ్వాన్స్డ్కి ప్రత్యేక ఇబ్బంది. అంటే స్టూడెంట్ కరెక్ట్గా అసెస్మెంట్ చేయాలి, ఎక్కడ వీక్గా ఉన్నాడు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడో చూసుకోవాలి. టార్గెట్ ఎంత, ఈ రిజర్వేషన్ ఏంటి, మాక్ టెస్ట్ అన్నీ వస్తున్నాయి, ఏ చాప్టర్ వీక్ ఏ చాప్టర్ స్ట్రాంగ్, దేని కనెక్ట్ చేయాలి దేని కనెక్ట్ చేయకూడదు, ఇన్ని పారామీటర్స్ ఉంటాయండి. అప్పుడు కరెక్ట్ వస్తుంది అడిగి. ఏ ఎక్సర్సైజ్ ఎలాంటి ఏమి చేయకుండా గుడ్డె చేయలేబడినట్టుగా ఏదో క్వశ్చన్ వచ్చింది చేశాను అది వచ్చి మార్కులు ఇన్నర్ మార్కులు ఇది కాదండి. అలాగే రివ్యూ చేసేటప్పుడు చాలా ప్రాపర్గా చేయాలండి. ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి రివ్యూ తక్కువ టైంలో చేయండి. అలాగే ఈ టైంలో ఇంకా కొత్త చాప్టర్లు చదవడం ప్రమాదకరం. ఎందుకంటే మే 26వ తారీఖు ఎగ్జామ్ అండి. మే 26 అంటే పెద్ద టైం లేదు కదండి మనకి. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే చదివిన చాప్టర్స్ ఏవైతే ఉంటాయో
వీళ్ళందరూ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ మీద బాగా డిపెండ్ అన్నమాట. కెమిస్ట్రీ ఎలాంటిదంటేనంటే మీకు టఫ్ అనిపించినా స్కోరింగ్ అంటది. ఇక్కడ ఇగోకి వెళ్ళకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలిసిందా, నేను ఫిజిక్స్లో స్ట్రాంగ్ కదా, నాకు ఎందుకు రాలేదు క్వశ్చన్, నాకు ఆగిపోతాడు. అసలు చాలామంది స్టూడెంట్స్ ఇగో ఉంటుందండి. ఎందుకు నేను స్ట్రాంగ్ కదా ఇంటిగ్రేషన్లో, ఈ క్వశ్చన్ అసలు నాకు ఎందుకు రాదు అంటాడు ఎగ్జామ్ హాల్లో కూర్చొని. తప్పదు, టైం అంతా అక్కడే వేస్ట్ అవుతుంది. అంతే కదండి. మీకు ఇగో వచ్చింది అంటే స్టూడెంట్కి పోయినట్టే అంటాడు. స్టూడెంట్కి తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానం కదా, వీడికి ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా కెమిస్ట్రీ అయినా సమానం, ఏం తేడలేదు. అంతే కదండి. ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు సమానమే కదా. ఇక్కడ ఎక్కువ తక్కువ ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు వరకు నీ ఇష్టం, నువ్వేం పడతావు పడు, నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్తో ఒక్కొక్కటి ఏరుకోవడమే. ఇది ఈజీయా చాప్టరా టఫా అన్న కాన్సెప్ట్ మైండ్లో తీసేయి. ఇగో లేదు ఇక్కడ. ఇంకొక దురదృష్టం ఏంటంటే లాస్ట్ ఇయర్ జరిగింది, ఆన్లైన్ జరుగుతుందండి. మీకు ఐడియా ఉంది కదా, పూర్వకాలం డెస్క్టాప్ కంప్యూటర్లు ఉంటాయి కదా, ఇలా పెద్ద పెద్ద ఉంటాయి కదండి. మీరు స్క్రీన్ మొత్తం జరపాలి తెలుసా, మీకు మొత్తం స్క్రీన్ కనపడదు అందులో. ఈ గవర్నమెంట్ వీళ్ళు మారరేళ్ళు పాత సెంటర్లు ఇస్తున్నారు కొంతమందికి. ఓకే, లాస్ట్ ఇయర్ పోయినాయి అండి ర్యాంకులు కొంతమందికి. ఈడేం చేయాలి తెలిసి, మౌస్ పెట్టుకుని ఆ స్క్రీన్కి సరిపడా పేపర్ రాదు. అర్థం చేసుకుని చాలామందికి తెలియట్లేదు ఇది. మరి స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకుని పాపం ఎవరికైనా తెలియకపోతే మిగతా వాళ్ళు చెప్పండి ఈ వీడియో చూసిన వాళ్ళు. ఆ స్క్రీన్ మొత్తం రాకపోవడం వల్ల క్వశ్చన్ 70 ఇలా లైన్ మొత్తం ఉందండి, ఇంతే ఉంటుందండి, లైన్ కనపడదు కంప్యూటర్లో. మిగతాది ఏం చేయాలి, ఇలా జరపాలి కదా కింద. కర్సర్ మనం జరుపుకోవాలి. ఎన్నిసార్లు జరుపుతాడు పాపం పేజీ మొత్తానికి. మీకు అర్థమైందా? పేజీ మొత్తాన్ని జరపాలంటే ఇబ్బంది కదా. ఈ జరపడానికి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు పోతుందండి. అది చాలా టైం పోతుంది. నేనేమంటానంటే ఆ దురదృష్టాన్ని మనం ఎలాగ ఆపలేం. మన బ్యాడ్ లక్ హైదరాబాద్లో ఉన్నాయి అలాంటి సెంటర్లు. ఇంకా ఓకే, చెప్పినా మార్చట్లేదు. మీరేం చేయాలంటే అలాంటి డెస్క్టాప్ సిస్టమ్స్ ఉన్న దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే 2-3 రోజులు, 2-4 టెస్ట్లో మీరు నొప్పి వస్తుందని తెలిసినప్పుడు మీరు భరించడం నేర్చుకుంటేనే బెటర్ కదా. ఖచ్చితంగా. ఎందుకంటే మీరైతే సెంటర్ని మాస్టర్ కదా. దయచేసి ఓల్డ్ డెస్క్టాప్స్ స్క్రీన్ మొత్తం పట్టకుండా ఉన్నవి మీరే అవసరమైతే దాన్ని కొంచెం సెట్ చేసుకుని అలా పట్టకుండా 2 ఎగ్జామ్ రాయండి మౌస్ని. ప్లస్ మౌస్ సరిగ్గా కదలవండి. అయ్యి కింద చెమట పట్టేసో లేదా అయి పెట్టేసో లేదా పేపర్ సరిగ్గా స్మూత్గా ఉండవు, కదలకపోవడం అవి కూడా జరిగినాయి. ఒక పక్క ఏమో టెన్షన్తో ఉంటారు, టైం అయిపోతుందో ఉంటుంది, ఆ కర్సర్ ఎట్లా జరుపుతుంటే కొన్ని క్వశ్చన్స్ కూడా స్కిప్ అయిపోతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ చాలా మంది ర్యాంకులు రాలేదండి అసలు. ఇది వినడానికి ఆశ్చర్యంగానే చిన్నగా అనిపిస్తుంది. మీకు ఇది చిన్న పాయింట్ కాదండి, చాలా పెద్ద విషయం. ఇది పెద్ద విషయం అండి యాక్చువల్గా. సీరియస్గా 4 ఏళ్ళు చదివినట్టు పెద్ద విషయమే కదా మరి. సో ఇది గవర్నమెంట్కి చెప్తున్నా కూడా మరి గవర్నమెంట్ మరి సరిగ్గా సెంట్రల్ వాళ్ళకి అది ఎన్ష్యూర్ చేయాలండి. అన్ని కొత్త సిస్టమ్స్ పెట్టాలి కదండి. స్లో ఉంటే ఉపయోగం ఉంది మీకు సిస్టమ్. అంతే కదా. మనమైనా చిరా కొత్త చూడండి, మొబైల్ కొంచెం ఆగితేనే మనకి మెంటలో చేస్తూ ఉంటుంది. మనకి ఏదైనా కొంచెం స్పీడ్ తగ్గితేనే. ఎగ్జామ్ హాల్లో ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం ఇబ్బంది చాలా చాలా సెంటర్స్లో పెట్టిందండి లాస్ట్ ఇయర్. అసలు మీరు నంబర్ అండి ఎంత పాపం మెయిన్స్ ఎక్స్ట్రాడినరీ ర్యాంక్స్ వచ్చి అడ్వాన్స్లో అరగంట సేపు సిస్టమ్కే స్ట్రగుల్ అయిన స్టూడెంట్స్ నాకు తెలుసు లాస్ట్ ఇయర్. ఆడ బాధ ఆడికి తప్ప నిజంగా ఎవరికి తెలియదండి పాపం. అంతే కదండి, ఎవరికైనా అంతే కదండి. అది వాడు రీజన్స్ చెప్పినా ఎవరు నమ్మరు, వినిపించుకోరు. ఇంకోటి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీకున్న నాలెడ్జ్ కూడా పూర్ణ అరగంట పోతే మిగిలిన 2.5 గంటలో మీరు రాస్తారు అంటే ఆ 2.5 గంటలో కూడా మీరు హ్యాపీగా రాయలేరండి. అందు గురించి ఏంటంటే నేనేమంటున్నానంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏసీ ఉండదు సమ్మరు. మీరు ఇక్కడ ఏసీ రూమ్లో అలవాటు చేసుకోవద్దు. అంతే కదండి, అన్ని ఏసీ రూమ్లు కొంత అంత పర్ఫెక్ట్గా ఉండి ఇది ఉంటుంది కాబట్టి. అంటే రియలిస్టిక్ ఎగ్జామ్ హాల్ ఎలా ఉంటుందో అలాంటి కొన్ని ప్రాక్టీస్ చేయమంటున్నా. సిస్టమ్ కానీ ఇంకోటి కానీ. రఫ్ వర్క్ అంటే చేసుకోవచ్చు అనుకుంటే పేపర్ అది ఇస్తారు, ఇబ్బంది ఉండదు, వర్చువల్ క్యాలిక్యులేటర్ అది విని. బట్ ఓవరాల్గా అయితే మాత్రం అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ లిమిటెడ్గా ఇంతకుముందు ఏదైతే చదివారో దయచేసి అది కొత్త చదవకండి, అవే ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ కెమిస్ట్రీ మీద డిపెండ్ అవ్వండి. దేనికి ఇగోకి వెళ్ళొద్దు. ఒక్కొక్క క్వశ్చన్ ఎక్కడ బెటర్గా ఉంటే అక్కడ తీసుకోండి. ఫస్ట్ ఇంటీజర్ క్వశ్చన్స్ కానీ సింగిల్ మల్టిపుల్ క్వశ్చన్స్ కానీ చేసుకుంటూ లేదా మ్యాచింగ్స్ ఇవన్నీ ఈజీ. లాస్ట్లో వెళ్ళండి, పాసేజ్లకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నట్టు క్వశ్చన్స్ లాస్ట్లో వెళ్ళండి. టైం ఉంటే చేయండి, అది వదిలేయండి. అక్కడ ఎక్కడా కూడా మనం ఒక రకమైనటువంటి విధానంతో లేకపోతే అంటే ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో మీరు వెళ్ళకూడదు. అంటే నేను ఇది స్ట్రాంగ్ ఇది వీక్ అని ఎప్పుడు కూడా స్టూడెంట్ వెళ్ళకూడదు. మీరు అనుకున్నది రివర్స్ అవుతుంది అక్కడ. మీరు లైఫ్లో కూడా అండి కొన్ని పనులు ఈజీగా అయిపోతాయి అనుకున్న అసలు అవ్వవు. ఖచ్చితంగా కొన్ని గ్యారంటీగా ఇది అయిపోతుంది అనుకున్నది అవ్వదు, గ్యారంటీగా అవ్వదు అనుకున్నది అయిపోద్ది. లైఫ్లో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయండి ఇలాగా. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ప్రీ ఒపీనియన్తో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళకూడదు. ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అలాగే చేయాలి. అలాగే ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఫుల్ లెంగ్త్ టెస్ట్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసినప్పుడు అది కూడా ఒక ప్రాక్టీస్ పేపర్ అనుకుని చేస్తే మీకు టెన్షన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ అది ఒక ఎగ్జామ్ అని మీరు దాన్ని
మెంటల్గా కానీ మీరు ఫీల్ అయితే మెంటల్ స్ట్రెస్ తీసుకోకూడదు. మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది. ఒక్కసారి స్ట్రెస్ వచ్చింది అంటే ఇంక పెన పడిపోద్దండి, కథలతో. ఎవరికైనా అంతే కదండి. లాస్ట్ ఇయర్ జరిగిందండి, 100లో వస్తాను అనుకున్నాడు 20,000 ర్యాంక్ వచ్చింది. బిట్స్లో ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా, బిట్స్లో చదువుతున్నాడు అబ్బాయి. ఓకే. బిట్స్లో ఫస్ట్ ర్యాంక్, మెయిన్స్లో టాప్ 100, అడ్వాన్స్లో 20,000. ఇలాంటి ఎన్ని కావాలి ఉన్న దగ్గర ఎగ్జాంపుల్. సో ఇలాంటి జరుగుతూ ఉంటే ఇంకా మరి అంటే నేను బ్యాడ్ లక్క గుడ్ లక్క అన్నదాన్ని నేను డిఫైన్ చేయను, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండమని మాత్రం మనం చెప్పగలం, అంతకుమించి మనం ఏం చేయలేం కదండి. ఎవరికైనా ఇప్పుడు ఎవరైనా అంతేనండి. ఇప్పుడు ప్రీమియర్ మా అబ్బాయి రాస్తున్నాడు అడ్వాన్స్డ్, మేము ఏం చెప్తాం, లక్ అంతే, ఫేట్ అంతే. వెళ్ళిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఏంటి, వస్తుందా రాదా అన్నది మనకి తెలియదండి అవన్నీ. అందువల్ల ఏంటంటే జనరల్గా జాగ్రత్తలు ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే మనం అందరికీ చెప్తాం. మేము 1-2 సార్లు ఏంటంటేనంటే ప్యానిక్ అవ్వకుండా ఉంటే మీరు సేఫ్ అండి. అంటే మీరు అనుకోంది ఏదన్నా జరిగితే, పేపర్ టఫ్గా ఇచ్చినా, 400 మార్కులు పేపర్ ఇచ్చేసినా, ఏదో ఒక పేపర్ బాగా ఏదో జరిగింది అనుకోండి, మీరు అనుకోంది ఏదో, మీరు మామూలుగా స్టబాన్గా ఉండాలి. అలాగా మైండ్ కానీ ప్యానిక్ అయితే ఈ గేమ్ ఆడలేరు అసలు, ఖచ్చితంగా. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని తక్కువ చదవండి, ఎక్కువ సార్లు చదవండి. వీలున్నంత వరకు కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వండి. యావరేజ్ స్టూడెంట్స్, టాప్ స్టూడెంట్స్ అన్ని చదవాలండి. కొంచెం రిజర్వేషన్ అది ఉంది, మనకి 25%, 30% మార్క్స్ వస్తాయనుకున్న వాళ్ళు ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. టాప్ స్టూడెంట్స్ అయితే మాత్రం ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ వాడికి అన్ని సమానమే, అన్నింటిలో యుద్ధం చేయవలసిందే. టాప్ 100, 500 ఎవరైతే మీకు ఏం చేస్తారో, జనరల్గా 500 ర్యాంక్స్ ఏం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా వాళ్ళకి అలా వదలరండి, చాప్టర్లు వదలకూడదు, కుదరదు. అవన్నీ ఇంటర్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. చాప్టర్ అనేది వదలటం జరగదు. కాబట్టి వాళ్ళ కొంచెం ఎందుకంటే 100 ర్యాంక్ వచ్చినా 300 ర్యాంక్ వచ్చినా నా అండర్స్టాండింగ్ నాలెడ్జ్ లెవెల్స్ ఏమి ఇద్దరికి ఒకటే ఉంటుందండి. ఎగ్జామ్ హాల్లో పెర్ఫార్మెన్స్ వీడి 107, ఆడు 307. టాప్ 10లో అందరికి ఒకే నాలెడ్జ్ ఉంటుందండి. ఫస్ట్ వచ్చినోడు ఎక్కువ అలా ఉండదండి, ఎందుకంటే పాపం మొరాలస్ అందరూ ఒకే నాలెడ్జ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ హాల్లో సిల్లీ మిస్టేక్స్. అలాగే అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్లోనంటే చాలా మంది తెలియదు ఏంటంటే మినిమం 60 to 70 మార్క్స్ సిల్లీ మిస్టేక్స్ చేస్తారు ప్రాక్టీస్లో కూడా. దాన్ని 40కి తగ్గించండి అంతే. మొత్తాన్ని 0 చేసేద్దాం ట్రై చేస్తుంటే మొత్తం పోతుంది. అంటే మిస్టేక్స్ సర్వసాధారణంగా అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మేము చూసినటువంటి ప్రీవియస్గా ఉన్నటువంటి 10 ఏళ్లలో నేను చూసినట్టయితే మినిమం 60 to 70 మార్క్స్ సిల్లీ మిస్టేక్స్ చేస్తారు ప్రాక్టీస్లో. ఫైనల్కి వచ్చేసరికి 40కి తగ్గిస్తారు దాన్ని. అందరూ కాదండి, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో. సో 40 మార్క్స్ మీరు నిజంగా తప్పులు చేయగలిగితే, అంతవరకే చేయగలిగితే మీరు బాగా చేసినట్టు అంటున్నాను నేను. ఓకే. తెలిసి 40 సిల్లీ మిస్టేక్స్ అండి. ప్రాబ్లం సరిగ్గా చూడకపోవడం, ఓవర్లుక్, అర్థం కాకపోవడం, ఒకటి అనుకుని ఇంకోటి పెట్టడం, ఇలాంటి ఒక 10-15 కేటగిరీస్ ఉంటాయి. అవన్నీ కలిపితే ఇంచుమించుగా ఒక 40 మార్కుల వరకు మీకు పోయే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు, అందరికీ జరుగుతుందని చెప్తున్నాను. అంటే నేను అన్ని ఉండాలని చెప్పట్లేదు, బట్ అందరికీ కూడా జరుగుతుంది. ఆ టెన్షన్లో, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో అంత 2 పేపర్లు పొద్దున్న మధ్యాహ్నం రాసినప్పుడు ఆబ్వియస్గా ఉంటుంది. 70-80 మార్క్స్ మిస్టేక్లు చేస్తూ ఉంటారు, అది కొంచెం ఎక్కువ, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దాన్ని ప్యానిక్ మాత్రం అవ్వద్దు. ప్యానిక్ అయితే 70 అలా 170 పోతుంది. ప్యానిక్ అయినోడికి ఇంకా అది అవ్వదండి. ఆ ప్యానిక్ అవ్వకుండా ఉండాలంటే రియలిస్టిక్ కండిషన్లో ఫుల్ లెంగ్త్ పేపర్ ముందే మీరు ప్రాక్టీస్ ఎక్కువ పేపర్లు చేయాలి ఎగ్జామ్ ముందు, కనీసం ఒక 5-6. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఇది కూడా ఒక ప్రాక్టీస్ పేపర్ అనుకుని చేయాలి మీరు, అంతే. అది వేరు. ఇది సరదాగా చేసి అది సీరియస్గా చేద్దామంటే కుదరదు. ప్రాక్టీస్ సీరియస్గానే చేయాలి. రియలిస్టిక్ ఎగ్జామ్ వీళ్ళందరూ చేస్తారు తెలుసా, ప్రాక్టీస్ సరదాగా చేస్తారు. అది సీరియస్ 90% అట్లానే చేస్తారు. అప్పుడు సీరియస్ అవుతాడు కదా, పోతాడు రాదు. ఇది సీరియస్గా చేసినప్పుడు అది వస్తుంది, అంతే కదండి. ఇది లైట్ తీసుకున్నప్పుడు అది పోతుంది. అప్పుడు ఒకసారి సీరియస్ అయినప్పుడు మొత్తం వేసిపోతుంది పేపర్. సో ఇక్కడ సీరియస్గా ఎవడైతే చేస్తాడో 100% మైండ్ పెట్టి వాడు మాత్రమే రియలిస్టిక్ ఎగ్జామ్లో చేయగలరు తప్ప ఇక్కడ సరదాగా టైం చేసి అంత సీరియస్గా 80% సీరియస్ 70% సీరియస్ చేసిన విద్యార్థులు ఎవరో కూడా అడ్వాన్స్లో ర్యాంక్ రావండి, అంటే టాప్ ర్యాంక్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. చూసారుగా ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి సంబంధించి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలన్న దానికి సంబంధించి సతీష్ గారు చాలా వాల్యుబుల్ విషయాలు మనకు తెలియజేశారు. టెక్నికల్ విషయాలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే స్టడీ విషయం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది కూడా చెప్పారు కదా. సో అందరూ ఆ జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తున్నాం. ఇది వాటి ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.